Q9 న్యూస్కు స్వాగతం. జర్నలిస్ట్ కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణము నేటికి 76వ వారానికి చేరింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు కాలనీ సభ్యులు ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణమును పఠించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పల శివరాజ్ గారు మాట్లాడుతూ 76వ వారం నాడు జరిగిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కాలనీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎక్కడ లేని విధంగా వినూత్నంగా ఆలయంలో కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గడ్డం శంకర్, సత్యనారాయణ గౌడ్, కొక్కరి భూమన్న, ఎర్ర భూమయ్య, మద్దూరి గణేష్, అమదాపూర్ సాయన్న, సాయినాథ్, నల్ల సాయన్న, జీవన్, గణపతి, గోవర్ధన్ రెడ్డి, పోషెట్టి, భారత్ ఎలక్ట్రికల్స్, టోనా అమ్మగారు, సిద్ధు, బన్నీ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిగా విచారకరమైన విషయము, మన ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్టీ కుమార్ గారు ఎప్పుడు ఆహ్లాదంగా ఉండి అందరితో కలిసిమెలిసి తిరుగుతున్న ఎల్టీ కుమార్ గారికి సడన్గా నిన్న హార్ట్ అటాక్ రావడం, అన్ని బ్లాక్లు మొత్తం మూసుకుపోవడం, నిజామాబాద్ నుంచి రాత్రి అర్ధరాత్రి హైదరాబాద్కు తరలించడం జరిగింది. వారికి మంచి అంటే సోమవారం నాడు ఆపరేషన్ ఉంది. ఆ ఆపరేషన్ సక్సెస్ కావాలని, వారు కోరుకోవాలని చెప్పేసి శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ వారి కుటుంబానికి మనము బలంగా అండగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఓంకార నామంతో ఈ యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సులనామ ఉదయవానుని మధుర పరమణి పావన లీల అమృతము కోరిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాన్ గురుదేవి శరణము శరణము రామ సుగ్రీవుల మైత్రిని కొలికి రాజపదవి సుగ్రీవునీతి జానకి పది ముచ్చులగొడుకొని జరించి సుమరూపమున సీతను చూసి విగడలు
వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.